హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజీస్ హ్యాపీ వరల్డ్. నా డే ఇలా నేచర్ని చూస్తూ స్టార్ట్ చేశానండి. ఈ రైనీ సీజన్లో మార్నింగ్స్ చాలా ప్లెజెంట్గా ఉంటాయి కదండి. పాలకూర కొంచెం బాగా ఎదిగిందండి. నాకు ఇలా ప్లాంట్స్ని పెంచడం అంటే చాలా ఇష్టం అండి. కొంచెంగా స్టార్ట్ చేశాను. మెంతికూర బాగా గ్రో అయిందండి. ఇంకా ఇది హార్వెస్ట్కి వచ్చేసింది. సో ఈరోజు మెంతికూర పప్పు చేసేయాలని డిసైడ్ అయిపోయాను. ఇలా మొక్కలను పెంచడం చాలా చిన్న విషయమేనండి. బట్ వాటిని పెంచి అవి ఎదుగుతూ ఉంటే వాటికి చిన్న కాయ కాచిన, పువ్వు పూసిన దానిలో వచ్చే ఆనందం, సాటిస్ఫాక్షన్ చెప్పలేనివండి. నాకు ఇలా చిన్న చిన్న ఆనందాలను వెతుక్కోవడం అంటే చాలా ఇష్టమండి. మెంతికూర పెంచడం చాలా ఈజీ అండి. మెంతికూరలో ఐరన్, ఫైబర్, విటమిన్ ఏ, సి అండ్ కే ఉంటాయి. ఇది బ్లడ్ షుగర్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఈరోజు లంచ్ స్పెషల్లో పెసరపప్పు, మెంతికూరతో గట్టిపప్పు అండ్ రసం, ఎగ్ ఫ్రై కూడా చేశానండి. అలాగే పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో రోటీ కూడా తయారు చేశాను. ముందుగా రసం పెట్టుకున్నానండి. చింతపండు రసంలో బెల్లం, ఉప్పు, పోపు వేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ వేసి కొత్తిమీర, కరివేపాకు వేసి మరిగించానండి. మనం రస పౌడర్ కూడా యాడ్ చేశాను. గట్టిపప్పు కోసం పెసరపప్పు తీసుకున్నానండి. ఇదైతే మార్నింగ్ లంచ్ బాక్స్లో కొంచెం తొందరగా ఉడికిపోతుంది కదా. కొంచెం పెసరపప్పుని తీసుకొని వేపుకోవాలండి. తర్వాత కొంచెం వాటర్ వేసి ఆ వాటర్తో పప్పుని కడిగేసేయండి. తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ పోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి రెండు సన్నగా తరుక్కొని యాడ్ చేయండి. మూత పెట్టి ఉడకనివ్వండి. కొంచెం ఉడికింది అన్న తర్వాత మనం హార్వెస్ట్ చేసుకున్న మెంతికూరని బాగా శుభ్రం చేశానండి. కడిగేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పెసరపప్పులోకి మెంతికూరని యాడ్ చేశాను. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించిందండి. యాక్చువల్గా బయట కొనుక్కుంటే మెంతికూర 20 రూపీస్, 10 రూపీస్లో మనకు దొరుకుతుంది. బట్ ఈ హ్యాపీనెస్ వేరే ఉంటుందండి. కొంచెం పసుపు యాడ్ చేశానండి. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. వాటర్ తగ్గింది అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి. మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ ఉడకనివ్వండి. ఎక్కువగా వేస్తే పప్పు మరీ మెత్తగా అయిపోతుంది వాటర్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల. సో చూసుకుంటూ వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పోపు యాడ్ చేసేసానండి. ఆయిల్లో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేసి వేగిన తర్వాత పోపు యాడ్ చేసేసాను. మళ్ళీ కొంచెం మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఈలోగా వేరొక పాన్లో ఆయిల్ వేసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. పప్పు సైడ్ వేరే పొయ్యి మీద పెట్టానండి, ఆ లోపు ఉడుకుతుందని. యాక్చువల్గా ఇదంతా మార్నింగ్ 1 అవర్ ప్రాసెస్ అండి. ఈ టైంలోనే ఫాస్ట్గా లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోవాలి. సో అందుకే ఏదైనా మిస్ అయ్యి ఉంటే కనుక
ఏమనుకోవద్దు. నెక్స్ట్ ఆనియన్స్ వేగాయండి. ఉప్పు కారం వేసుకోండి. ఎగ్ ఫ్రై చాలా సింపుల్గా చేసేస్తున్నానండి. యాక్చువల్గా వీళ్ళకి రైస్లోకి కూడా ఇది మనం సైడ్ డిష్గా తీసుకోవచ్చు. అలాగే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రోటీ చేశానండి. అందులో కూడా కర్రీలా ఉంటుందని చెప్పి ఈజీగా అయిపోతుందని తొందరగా చేసేసాను. 3 ఎగ్స్ పగలగొట్టుకుని వేసుకున్నానండి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేదంటే అడుగు పడుతుంది. ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకున్నాను. మీకు కావాలి అనుకుంటే మసాలా పౌడర్ యాడ్ చేయొచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు. నా దగ్గర నట్స్ కారం పొడి ఉంది కదా, అది 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇందులో ధనియాలు జీలకర్ర ఆల్రెడీ మనం యాడ్ చేసాం కదండి. ఈ నట్స్ పిల్లలకు కూడా మంచిది కదా, అందుకే ఇలాంటి ఫ్రైస్లో యాడ్ చేస్తూ ఉంటాను. ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, పప్పు కూడా దగ్గర పడింది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, బాగా మెత్తబడిపోకూడదు. అలా విడివిడిగా పలుకులుగా కనిపించాలి. సో దానికి తగ్గట్టుగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని మీరు పప్పు అనేది గట్టి పప్పులా చేసుకోవాలండి. దీనికి కాంబినేషన్గా రసం బాగుంటుంది, అలాగే మజ్జిగ పులుసు కూడా చాలా బాగుంటుంది. ఇంకా చపాతీలు కాల్చేస్తున్నానండి. అప్పటికే టైం అయిపోతుంది. మార్నింగ్ మదర్స్ అందరికీ ఇదే పని కదండి. మనం వంట చేస్తూనే పిల్లలకు, ఇంట్లో వాళ్ళకు కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటాం. పిల్లల్ని రెడీ చేయాలి, అలాగే హౌస్ క్లీనింగ్ 1-2, నెక్స్ట్ డే ప్రిపరేషన్స్ చేసుకోవాలి. వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి. వి ఆర్ ఆల్ రౌండర్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు కూడా బూస్టింగ్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.